రీసెంట్గా నేను సుజుకి అవెన్యూస్ బండి తీసుకున్నా. ఒక 2 వీక్స్ అయింది తీసుకొని. మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా, అదే బైక్ అనమాట. దానికి సైడ్లో ఒక స్టిక్కర్ వచ్చింది, ఒక ఇండిగో కలర్లో ఉంటుంది స్టిక్కర్. అదైతే ఈరోజు మనం పీకేద్దాము, ఎందుకంటే ఆ స్టిక్కర్ నాకు నచ్చలేదు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో నేనైతే ఈరోజు అయితే అది తీసేయాలని డిసైడ్ అయ్యాను. చూద్దాం అది ఎట్లా వస్తుందో లేదు. ఆల్రెడీ కొంచెం తీసేసాను, బట్ కొంచెం మార్క్స్ ఉన్నాయి. బట్ ఈరోజు అయితే ఆ స్టిక్కర్ మొత్తం పీకేద్దాం. తీసేసిన తర్వాత దాని లుక్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. సో ఇదే అనమాట మన బండి. నేను చెప్పినా కదా మొత్తం దుమ్ము ఉంది, చూసారు కదా. సో ఈరోజైతే ఇది వాషింగ్ కూడా చేయాలి. దుమ్ము అండ్ నేను చెప్పాను కదా స్టిక్కర్ ఏదైతే ఉందో ఇదే స్టిక్కర్, ఇది పీకేయాలన్నమాట. ఆల్రెడీ ఇక్కడ కూడా ఉండే స్టిక్కర్, బట్ పీకేసాను. అండ్ ఇది కూడా ఈరోజు తీసేద్దాం. మనం ఫస్ట్ తినేసి దాని తర్వాత వచ్చి మన బండి అయితే వాషింగ్ చేద్దాం. అట్లనే నేను చెప్పినట్టు ఆ స్టిక్కర్ కూడా వీకేద్దాం. ఓకే. ఇంట్లో నుంచి అయితే ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొచ్చేసాను. స్టిక్కర్ తీసేద్దాం అనుకున్నాం కదా, సో ఇదైతే తీయడానికి ట్రై చేద్దాము. తీసేసిన తర్వాత వాష్ చేద్దాం, షాంపూ పెట్టి వాష్ చేద్దాం. సో దట్ ఏమైనా మార్క్స్ అవి ఉన్నా కానీ పోతాయి అన్నమాట. అసలు ఇది వస్తుందా రాదా, బ్లాక్ మీద గలీజ్ కనిపిస్తుందా. స్టిక్కర్ వీక్తే ఈ మార్క్ ఏదైతే ఉందో ఇది కనిపిస్తుంది. అబ్బో ఇది చాలా కష్టం కదా. నాకు తెలిసి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెట్టి క్లీన్ చేయాలి. సో ఇప్పుడు మన దగ్గర ఏం లేదు కాబట్టి నేను అనుకున్న ప్లాన్ క్యాన్సిల్ చేసేస్తా. వద్దులేండి, ఉండని, తర్వాత చూద్దాం. లేకపోతే బయట ఎక్కడన్నా మంచి షాప్లో ఇచ్చి చేపిద్దాం. మీరా షాంపూ అయితే ఉంది మా ఇంట్లో, ఆ మీరా షాంపూ తోటి క్లీన్ చేద్దాం. వాషింగ్ చేయడం అయిపోయింది. సో ఒకసారి డ్రై క్లాత్తో తుడిచేసాం అనుకో, మొత్తం నీట్గా చకాచక్ నంబర్ 1 అయిపోతుంది. ఇప్పుడు ఏముంది బై, 100 రూపాయలు 150 రూపాయలు ఇస్తే బయట తుడిచిస్తారు కదా, మంచిగా చేసిస్తారు కదా అంటే చేస్తారు, ఎందుకు చేయరు, మంచిగా చేసిస్తారు. బట్ ఏంటంటే మన బండి మనం తుడవడంలో ఒక ఫీల్ ఉంటుంది అనమాట. అది ఎవరికైతే బండ్లు అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రతిసారి బయట ఇవ్వడం పెద్ద ఈజీ పనే. సో మీరు కూడా మీ బండిని మీరే తుడుస్తారా, లేకపోతే టైం లేదు బై అని చెప్పి బయట ఇస్తారా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. లేదు కుదరలేదు, టైం లేదు అనుకుంటే బయట షాప్లో ఇచ్చి చేయించుకోవచ్చు, వాషింగ్ సెంటర్లో ఇచ్చి చేయించుకోవచ్చు. సో మా అన్నతి క్లీన్ చేస్తున్నాడు చూడండి. యంగ్ బ్లాగర్ కెమెరామెన్. మన బండి క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఈరోజు మనం స్టిక్కర్ దిద్దాం అనుకున్నాం కదా, ఆ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఇది మొత్తం మార్క్స్ పడుతుంది అనమాట. సో అది అంటే గమ్ అతుక్కోబోతుంది ఈ ప్లాస్టిక్కి. సో బయట ఎవరైనా మంచి మెకానిక్ కానీ మంచి షాప్లో కానీ ఇచ్చి మేమైతే తీపిద్దాము. సో ఈ రోజుకైతే నేను ఇది వదిలేస్తున్నా. ఈ బండి వచ్చి నేను కొని ఒక 2 వీక్స్ అవుతుంది. మనకైతే 120 పడింది అనమాట, 1,20,000 పడింది. దీంట్లో 2 మోడళ్ళు ఉన్నాయి, స్టాండర్డ్ అని ఇంకోటి రైడ్ కనెక్ట్ అని. సో ఇది రైడ్ కనెక్ట్ మోడల్ అనమాట. సో రైడ్ కనెక్ట్ అంటే ఏంటి అంటే ఇవ్వండి, మీకు దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. పెయిరింగ్ మోడ్ అని ఉంది కదా, డైరెక్ట్ మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసామనుకోండి ఈ బండికి దానికి కనెక్ట్ అయిపోతుంది. ఇది వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఏంటి అంటే జస్ట్ కాల్స్ మెసేజెస్ వస్తాయి. అంటే దీంట్లో రావు, మీకు ఎవరైనా కాల్ చేశారనుకోండి మీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు కాల్ చేశారు అనేది వస్తుంది. లేకపోతే దీనికైతే ఏం స్పీకర్లు ఉండవు, దీంట్లో అయితే మాట్లాడుకోలేము. బండి మళ్ళీ పక్కన ఆపి ఫోన్లోంచే మాట్లాడాల్సి వస్తుంది. ఎవరైనా మెసేజ్ చేస్తే మీకు ఇక్కడ 1 మెసేజ్ రిసీవ్డ్ అని వస్తుంది. వాట్సాప్ కానీ ఇవన్నీ మనం సింక్ చేసుకోవచ్చు అనమాట. మెసేజ్ అయితే ఇక్కడ రాదు, ఓన్లీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదైతే ఇంజన్ కిల్ స్విచ్, ఇక్కడ ఏమో హై బీమ్ లో బీమ్ ఉంది, ఇక్కడ ఇండికేటర్, హార్న్ స్విచ్, అంతే, అంతకు మించి ఏం లేదనమాట. చూడండి నేను ఒక 2 వీక్స్ అయింది, 1900 జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ సర్వీస్ చేయించేసాను అనమాట. ఎవరైతే పిల్లన్ ఫుట్ రెస్ట్ ఉంటాయి కదా, ఫుట్ రెస్ట్ కూర్చున్న వాళ్ళు కాలు పెట్టుకుంటారు. బట్ వెనకాల ఇది చూడండి ఏదైతే ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఉందో ఇది తగులుతుంది కాలుకి. సో ఇక్కడ కాలు పెట్టుకున్న వాళ్ళు వెనకాల ఇది తగులుతుంది. మరి ఇది ఏం చేయాలి, ఇది చాలా షార్ప్గా ఉందన్నమాట ఎడ్జెస్. దీనికి సొల్యూషన్ ఏంటో మరి చూడాలి. దీంట్లో మోడ్ బటన్, సెలెక్ట్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ సెలెక్ట్ ఒత్తితే ఇదిగోండి మైలేజ్ ఎంత, యావరేజ్ ఎంత ఇస్తుంది చూడండి, 57.6 km/L అని చూపిస్తుంది కదా. ఇది ఇట్లా చూపిస్తుంది, బట్ ఇంత వస్తుందా రాలేదా అనేది నాకు ఇప్పటికీ డౌటే. అండ్ దీనికి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కూడా ఉందన్నమాట. ఎప్పుడైనా స్లోప్లో అట్లా మనం బండి పార్క్ చేసినప్పుడు ఈ బ్రేక్ వేసేస్తే
అది ఉంటుంది అనమాట, వెనకాలకి ముందుకి జారకుండా ఉంటుంది అనమాట. హ్యాండ్ బ్రేక్, కార్లో హ్యాండ్ బ్రేక్ ఎట్లా ఉంటుంది అట్లా. టెయిల్ లైట్ మాత్రం ఇట్లా 2 కొమ్ములు ఉంటాయి కదా, ఇది ఎప్పుడు ఆనే ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు మన వీడియో, వాషింగ్ వీడియో. మన బండిని అయితే క్లీన్గా వాష్ చేసేసుకున్నాము. సుజుకి అవెనిస్ అనమాట. నంబర్ ప్లేట్ అయితే ఇంకా రాలేదు, మరి అది ఇంకా టైం పట్టచ్చు రావడానికి. పర్లేదు, బాగుంది బండి అయితే, ఇప్పటికైతే బాగుంది. వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే. హాయ్ గైస్, దిస్ ఇస్ అవర్ స్కూటీ. దిస్ ఇస్ సుజుకి స్కూటీ. ఇది ఫాస్ట్ స్కూటీ. ఫాస్ట్ స్కూటీ ఇట్లా పోతాడు.